కయాకింగ్ కాంపిటీషన్ కూడా మరి స్టేట్ లెవెల్ సీ కయాకింగ్ కాంపిటీషన్ కూడా ఇక్కడ నిర్వహించడానికి అది కూడా మాట్లాడాం. అది కూడా మంచి ఎంతూజియాజం డెవలప్ చేస్తుంది. అలాగే మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెంట్స్ లాంటివి మంచిగా ఈకో టూరిజంను కూడా డెవలప్ చేస్తూ టెంట్స్ కూడా చేయాలని చేస్తున్నాం. అయితే మీరు అడిగినటువంటి మాటకి ఖచ్చితంగా ఇది కేవలం చిన్న ఈవెంట్లా కాకుండా లాంగ్ టర్మ్ ఈవెంట్లా ఒక ప్లానింగ్తో ఇది డెవలప్ చేయాలి. మరి మన ఆంధ్రప్రదేశ్లో మన శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం ఇచ్చోపర్ నియోజకవర్గంలో మరి బారువ ఈ తీర ప్రాంతాన్ని మరి అభివృద్ధి చేయడానికి అటు ఈరోజు కేంద్ర పౌర విమానయాన మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బారువ బీచ్ని మరి చక్కగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ రిడ్లీ లైవ్ తాబేలు తాలూకా సంతతిని పెంచి మరి పర్యావరణాన్ని కాపాడడానికి ఒక బాధ్యతంగా ఒక మంచి పాత్ర నిర్వహించడానికి యావత్ ఈ బార్వా యూత్కి మరొక మంచి అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు. ఈ బార్వా పంచాయతీ అనేది ఎంత డెవలప్ అవ్వడానికి ఈరోజు మొదటి అడుగు వేసింది అనుకుంటున్నాము. మాకైతే చాలా ఒక కుతూహలంగా ఉంది. దీన్ని ఇంకా అభివృద్ధిలోకి ముందుకు వెళ్తుందనే ఒక నమ్మకం అయితే కుదిరింది. ఈరోజు ఈ మన తాబేలు విడిచిపెట్టడం అనేది పర్యావరణాన్ని కాపాడటంలో మొదటి అడుగు వేసింది. అదేవిధంగా ఈ బార్వా పంచాయతీ సభ్యులు కూడా అందరూ కూడా ఏకమయ్యి ఈ పర్యావరణాన్ని కాపాడదామనేసి ఒక పట్టుదలతో మేము ఈ ముందడుగు వేయడం జరిగింది. కయాకింగ్ కాంపిటీషన్ కూడా మరి స్టేట్ లెవెల్ సీ కయాకింగ్ కాంపిటీషన్ కూడా ఇక్కడ నిర్వహించడానికి అది కూడా మాట్లాడాం. అది కూడా మంచి ఎంతూజియాజం డెవలప్ చేస్తుంది. అలాగే మనకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెంట్స్ లాంటివి మంచిగా ఈకో టూరిజంను కూడా డెవలప్ చేస్తూ టెంట్స్ కూడా చేయాలని చేస్తున్నాం. అయితే మీరు అడిగినటువంటి మాటకి ఖచ్చితంగా ఇది కేవలం చిన్న ఈవెంట్లా కాకుండా లాంగ్ టర్మ్ ఈవెంట్లా ఒక ప్లానింగ్తో ఇది డెవలప్ చేయాలి. మరి మన ఆంధ్రప్రదేశ్లో మన శ్రీకాకుళం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతం ఇచ్చోపర్ నియోజకవర్గంలో మరి బారువా ఈ తీర ప్రాంతాన్ని మరి అభివృద్ధి చేయడానికి అటు ఈరోజు కేంద్ర పౌర విమానయాన మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో అలాగే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో బారువా బీచ్ని మరి చక్కగా అభివృద్ధి చేయడంలో భాగంగా ఈ రిడ్లీ లైవ్ తాబేలు తాలూకా సంతతిని పెంచి మరి పర్యావరణాన్ని కాపాడడానికి ఒక బాధ్యతంగా ఒక మంచి పాత్ర నిర్వహించడానికి యావత్ ఈ బార్వా యూత్కి మరొక మంచి అద్భుతమైన అవకాశాన్ని కల్పించారు. ఈ బార్వా పంచాయతీ అనేది ఎంత డెవలప్ అవ్వడానికి ఈరోజు మొదటి అడుగు వేసింది అనుకుంటున్నాము. మాకైతే చాలా ఒక కుతూహలంగా ఉంది. దీన్ని ఇంకా అభివృద్ధిలోకి ముందుకు వెళ్తుందనే ఒక నమ్మకం అయితే కుదిరింది. ఈరోజు ఈ మన తాబేలు విడిచిపెట్టడం అనేది పర్యావరణాన్ని కాపాడటంలో మొదటి అడుగు వేసింది. అదేవిధంగా ఈ బార్వా పంచాయతీ సభ్యులు కూడా అందరూ కూడా ఏకమయ్యి ఈ పర్యావరణాన్ని కాపాడదామనేసి ఒక పట్టుదలతో మేము ఈ ముందడుగు వేయడం జరిగింది.